Hi, myself Satish and my wife స్వాతి. Swati. మేము జనరల్గా మై హోమ్ డీల్స్ పార్ట్ టూకి ఎలాగ అప్రోచ్ అయ్యామంటే మా ఫ్రెండ్స్ రిఫరెన్స్ ఇచ్చారు మాకు, కిందన దినేష్ అనమాట. సో అట్లా జర్నీ స్టార్ట్ చేసాం మేము దాంతో. అండ్ ఫ్రీక్వెంట్గా అంటే 3 to 4 విజిట్స్ అయినాయి ఆయనకి మాకు అనమాట. అంటే ఏంటి అలాగా ఉండాలి చేయాలని చెప్పేసి. సో కమింగ్ టు ది హాల్ పాయింట్కి వస్తే కొంచెం డార్క్ థీమ్కి వెళ్దాం అనుకున్నాం ఇనిషియల్గా అనమాట. సో అది కూడా పార్ట్ అలాగే డార్క్ అంటే ఈ బ్యాక్ సైడ్ మార్బల్ అందరూ వైట్కి వెళ్తున్నారు కదా, కొంచెం డార్క్ కావాలని చెప్పేసి చెప్తే ఈ రకంగా థీమ్ డిజైన్ చేసుకున్నాం. అటు నుంచి ఫ్రెంచ్ మోల్డింగ్స్లో పికాక్స్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. సో ఆ రకంగానే కలర్ అని చెప్పారు. సో అలా కిచెన్ కోసం అయితే నేను గ్రీన్ కలర్ ఎక్లరిక్ అనుకున్నాను. తర్వాత ఎక్కడ ఏం రావాలి, ఎలా రావాలి, అది ఫ్లూటెడ్ గ్లాస్ అనుకున్నాం మేము. తర్వాత పూజా రూమ్ వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ వేసుకున్నాం మేము. ఇంకా డిజిటల్ ఫ్రేమ్ వేసుకున్నాము. అంటే కిచెన్ కొంచెం ఓపెన్ టైప్ కిచెన్గా ఉంచితే బాగుంటుంది అనుకుని, సో ఓపెన్ కిచెన్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఒకటి ఎక్స్ట్రా అడిగాము. సో డైనింగ్ టేబుల్కి మాకు స్పేస్ సరిపోవట్లేదు అంటే దానికి మళ్ళీ అక్కడ ప్లాంక్ గట్రా పెట్టుకున్నాం. సో ఏంటంటే అంటే కైండ్ ఫోల్డింగ్ ప్లాంక్ అనమాట. సో వీ కెన్ యూస్ బోత్ పర్పస్. అంటే అది ఫోల్డింగ్ అయిపోయినా మనకి స్పేస్ ఎక్కువ మిగులుతుంది, మన డైనింగ్గా వాడుకోవచ్చు అది. ప్లస్ ఏమైందంటే క్రాకరీ దగ్గర కూడా ఫ్రిడ్జ్ ఒకవేళ రేపు పొద్దున్న ఇప్పుడు చేసి సింగిల్ డోర్ డబుల్ డోర్ ఒకటి తీసుకుంటే దానికి మళ్ళీ మూవబుల్ టేబుల్ కింద పెట్టుకుంటే ఫ్రిడ్జ్కి స్పేస్ సరిపోద్దని చెప్పేసి ఆ రకంగా అది మూవబుల్ టేబుల్గా ప్లాన్ చేసుకున్నాం.
మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఏమైందంటే సిట్టింగ్ ఏరియా ఒకటి కావాలి అంటే ఎట్లా అంటే సిట్టింగ్ ఏరియా ఉండాలా, లేదంటే వర్కింగ్ సెషన్ పెట్టుకుందామంటే సిట్టింగ్ ఏరియా పిల్లలు అంటే బాగుంటుంది జనరల్గా అని చెప్పేసి అనుకున్నాం. దాని తర్వాత బెడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో దానిలో థీమ్స్ ఏంటంటే అది చూస్తూ ఉన్నా, బట్ ఏమైందంటే అల్టిమేట్గా ఒక కొంచెం ఈ జంగల్ థీమ్ టైప్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అలాగే వెళ్ళాం. ట్రాపికల్ తీసుకున్నాము అక్కడ, అండ్ ఫ్లవర్స్ ఉండాలి ఇవన్నీ తీసుకొని ఎంచుకున్నాము. ఫ్లూటెడ్ అవన్నీ తీసుకున్నాం. కమింగ్ టు కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఏమైందంటే కొంచెం వాళ్ళకి ఫస్ట్ పింక్ అనుకున్నాము, కానీ పింక్ మళ్ళీ కామన్గా అయిపోతుందని చెప్పేసి వేరే కొంచెం వైబ్రెంట్గా థీమ్ ఉండాలని చెప్పేసి పర్పుల్ థీమ్కి వెళ్ళాము. సో పర్పుల్ థీమ్లో కూడా కొంచెం యూ షేప్ వచ్చే కొంచెం కటింగ్స్ ఉండాలని చెప్పేసి కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పేసి వాళ్ళ కోసం అలాగే వెళ్ళాము. అండ్ వాల్ పేపర్ కూడా కొంచెం పర్పుల్ అంటే కొంచెం వాళ్ళకి బటర్ఫ్లైస్ అంటే కొంచెం ఇద్దరు అమ్మాయిలే కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టు కొంచెం డిజైనింగ్ వెళ్ళాము అది. And coming to the my home deals, very good approach with the Pardu. అంటే ఎప్పుడు ఫోన్ చేసినా అలా చేసినా అప్రోచ్ అవుతారు. అండ్ ఇఫ్ ఎనీబడి ఆస్క్ మీ టు రిఫర్ టు మై హోమ్ డీల్స్, డెఫినెట్లీ ఐ విల్ టెల్ ఇట్స్ గుడ్ టు గో ఫర్ ది ఇంటీరియర్స్. Thank you. Thank you.